ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజా పోరాటాలకు సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రకరకాల కారణాలతో చాలామంది నేతలు పార్టీకి దూరమవుతూ వచ్చారు. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేసే క్రమంలో ధైర్యం కూడా తీసుకొని కొంతమంది నేతలు ముందుకొస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఎట్టకేలకు మౌనం వీడారు. అలాగే మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, మోహన్ సైతం యాక్టివ్ అయినట్లు తెలుస్తుంది. అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. అటు తర్వాత తమ స్నేహితుడు వంగవీటి రాధాకృష్ణతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత కొంతకాలంగా టీడీపీ కూటమి ప్రభుత్వంలో పదవి కోసం వేచి చూస్తున్నారు వంగవీటి రాధాకృష్ణ. కానీ ఆలస్యం జరుగుతోంది. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాకృష్ణ మంచి స్నేహితులు. అయితే 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు వంగవీటి రాధాకృష్ణ. జగన్ తాను కోరుకున్న సీటు ఇవ్వకపోవడంతో రాధాకృష్ణ టీడీపీలోకి జంప్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు రాధాకృష్ణ. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఇక కూటమి అధికారంలోకొచ్చి మొదటి విడతలోనే రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అంతా భావించారు. కానీ 15 నెలలవుతుంది. ఇదిగో అదిగో అంటూ కాలయాపన తప్ప పదవి మాత్రం రాలేదు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకెళ్లాలని కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రయత్నించారు. కానీ అప్పట్లో వర్కౌట్ కాలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఒకవైపు కోర్టు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. అలాగే వల్లభనేని వంశీ మోహన్ అయితే చాలా కాలం పాటు జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఆయన సైతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కోలుకున్నట్లు తెలుస్తుంది. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవగా లండన్ పర్యటన అనంతరం ఆ ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అటు తర్వాత హైదరాబాద్లోని వంగవీటి రాధాకృష్ణ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి కొడాలి నానితో పాటు వంశీ హాజరయ్యారు. అయితే కుటుంబంలో జరిగిన వేడుకనే తెలుస్తుంది. అయితే మున్ముందు కూటమి వంగవీటి రాధా విషయంలో తీసుకునే నిర్ణయాలు బట్టి పరిణామాలు మారే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.